తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కొండ్రపోలు గ్రామం దామర్చెల్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి శ్రీధర్ మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కొండ్రపోలు గ్రామం దామర్చెల్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి శ్రీధర్ మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న వరి పంట రకాలు మరియు వ్యవసాయ వర్సిటీ వరి రకాల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన శాస్త్రవేత్తల టి హిమబిందు రైతులు పంట మార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి, పంట వైవిధ్యకరణ మరియు పండ్లు కూరగాయలు సాగు మరియు నీటి ఆదా పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. మిర్యాలగూడ ఉద్యాన అధికారి షేక్ నసీమా ఉద్యాన శాఖ రైతులకు అందిస్తున్న సబ్సిడీలు పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి ఎన్ బాలకృష్ణ, ఏఈఓ సైదులు వ్యవసాయ శాఖ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కొండ్రపోల్ సర్పంచ్ రాధా రామలింగం మరియు బి సైదులు దీలవరపు సర్పంచ్లు మాట్లాడుతూ శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడిందని, రైతులు సేంద్రియ వ్యవసాయ అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఏఓ దామర్చెల్ల, మిర్యాలగూడ క్లస్టర్ హెచ్ఓ, ఏఈఓ సైదులు, మాటరెడ్డి మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్, శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీధర్, టి హిమబిందు, ఆదర్శ రైతులు కొడాలి ప్రభాకర్, రమణ మరియు మొత్తం 85 మంది రైతులు పాల్గొన్నారు. అంటే మీ సమస్యలు కూడా చెప్పండి, మీ సమస్యలు ఫీడ్బ్యాక్ ఈ కార్యక్రమం గురించి ఒకసారి వేసి ఏంటంటే రేపు హెల్త్ ఖరాబ్ అయితే అదే భూమి అమ్మి మన హెల్త్ బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో కొంచెం ఈ కెమికల్ పదార్థాలు అనేది సేంద్రియ వ్యవసాయం రండి, ఈ ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది తగ్గించడం చేయండి. అదేవిధంగా రైతులు కూడా కొన్ని సలహాలు పాటించి మనం సుస్థిర వ్యవసాయానికి మనకి నాణ్యత కలుగుతున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సర్పంచ్ గారు 2 బస్తాలు వేస్తే మనం 4 బస్తాలు వేసి పండించి డబ్బులు వస్తుంది ఎక్కువ పడుతుంది అనేది అపోహ మాత్రమే. అలా కాకుండా మీ భూమికి ఏమైతే అవసరమో, ఏమైతే ఉపయోగపడతాయో అలాంటి ఎరువులు చేసి పండించడం అనేది మీ ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాంటివి చేయండి. కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది వాడడం తగ్గియండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా రేట్లు పెరిగిపోయాయి. చెప్పాలంటే 1800 2000 బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలు ఒకసారి వేయడం వల్ల 3000 ఖర్చు అవుతుంది. సో 3000 వేసి మీరు ఎన్ని బస్తాలు పండిస్తారో ఆలోచించండి. సేంద్రియ పద్ధతిలో అవలంబించి ఒక బస్తాలు అక్కడ 4 బస్తాలు వేసే దగ్గర ఒక 2 బస్తాలు సేంద్రియ బస్తాలు, 2 బస్తాలు మీకు ఈ కెమికల్ బస్తాలు వేసుకోవడం వల్ల మీ ఖర్చు తగ్గించుకొని మీ ఆదాయాన్ని పెంచుకోండి. అలానే నేను డాక్టర్ వి శ్రీధర్, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం అనేది ఏప్రిల్ 20 నుంచి మే 23, 2026 వరకు మనకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో మన వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫు నుంచి 200 శాస్త్రవేత్తల బృందాలు 1600 గ్రామాల్లో పర్యటించి దాదాపుగా 2,50,000 మంది రైతులకి ఈ వ్యవసాయం మీద, ఆధునిక పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇందులో ముఖ్యంగా 400 పైగా శాస్త్రవేత్తలు, 800 పైగా పీజీ పిహెచ్డి విద్యార్థులు, అదేవిధంగా 400 పైగా వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది 6 అంశాలపైన మనకి అవగాహన. ఈరోజు కొండ్రపోల్ క్లస్టర్లో రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శాస్త్రవేత్తలకు, మా మండల ఏఓ గారికి, ఏఈఓ గారికి, అందరికీ, రైతులకు, అధికారులందరికీ కూడా మరి
కొండ్రపూల్ గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రైతుల అవగాహన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలన్నింటినీ కూడా మన గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా పాటించాలి. వారు మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము, మనం పండించే పంటలలో మనం ఎన్ని మందులు కొట్టి పంటలు పండిస్తున్నాము, ఆ మందుల వల్ల, ఆ కెమికల్స్ వల్ల మనకు క్యాన్సర్ బారిన పడుతున్నామని చెప్పి మన పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఆహారాన్ని తిని క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి మనకు వివరంగా వివరించడం జరిగింది. వారు సూచించిన సూచనలను ఎక్కువ ఆశయాలనే రెండోది మన దగ్గర మళ్ళీ మన దగ్గరికి అయ్యి బియ్యం రూపాయలు మన దగ్గరికి వస్తున్నాయి. మనం తింటున్నాం, మన పిల్లలు తింటున్నారు, మన పిల్లలు చదువుకునే హాస్టల్లో కూడా ఈ బియ్యం పెడుతున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఒక చర్చ చేసుకోవాలి. ఈ పిచికారి మందులు కొట్టి మన ప్రాణాలు తీసి తెచ్చుకొని క్యాన్సర్లో బారిపడి ఈరోజు ఎవరికి కూడా అర్థం కాని క్యాన్సర్లు వస్తున్నాయి. వయసు ఇంత వయసు హార్ట్ అటాక్ వస్తున్నాయి. గతంలో అసలు మన తాతలు, మన ముత్తాతలు అసలు పిచికారి లేని మందులు తిని, మన పంట తిని ఉదయపూట ఇంటికాడ దొరికి గంజో పట్టుకోతాయి అడిగిపోయి మందులు కొట్టని అడుగు మీద జరిగిన పంటలు తిని బతుకులు ఆరోగ్యంగా ఉన్నారు. కనీసం ఈరోజు మనం పొద్దున్న చేసే ఇంటి దగ్గర ఏం తింటున్నాం, ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకొని శాస్త్రవేత్తలు, ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలికం గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కూడా మనకి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నది కాబట్టి మనం. నమస్కారం అండి, నా పేరు హిమబిందు. నేను కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్లో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే రైతుల అవగాహన కార్యక్రమం కొండ్రపోల్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులకి యూరియాను అధిక మొత్తంలో వాడకుండా కావాల్సిన మేరకే వాడడము, తర్వాత రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేయడము, అలాగే పంట మార్పిడి ఆవశ్యకత మరియు మనము నీటిని వృధా చేయకుండా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందేలా నీటి సామర్థ్యాన్ని ఎక్కువ చేసుకునేలా ఎలాంటి వ్యవసాయ పద్ధతులను పాటించాలో రైతులకు వివరించడం జరిగింది.